హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజైతే నేను ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ హుక్స్ అండి. ప్రిన్స్ కటింగ్లో నేను ఒక వేరే తీరుగా ఒక కటింగ్ అయితే చెప్తున్నాను కదా, సో ఆ కటింగ్ అన్నట్టు. ఇప్పుడైతే మెజర్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను చూడండి. 15 ఇంచెస్ అయితే మనకు 16 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్, సంక రౌండ్ వచ్చేసి దాని పొడవు వచ్చేసి కూడా 7 ఇంచెస్, నెక్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. చూడండి, ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాం. ఈ విధంగా చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఏమనుకోవద్దు, కొంచెం కనిపించట్లేదండి, స్టార్టింగ్ మార్కింగ్ చేసింది. ఈ విధంగా నెక్ వచ్చేసి నేను ఇది ఫ్రంట్ నెక్ కట్ చేసేది 6 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఫ్రంట్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ వచ్చేసి పొడవు 6 ఇంచులు. సో ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను షేపు. ఇప్పుడైతే నేను నార్మల్ కటింగే చేసుకుంటానండి. షేప్ అయితే నెక్ షేప్ అయితే కట్ చేసుకోవట్లేదు. కిందికి వచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. కింద కర్వ్ ఇస్తున్నాను, బ్యాక్ హుక్స్ కదా. సో ఈ విధంగా ఈ కటింగ్ చేసుకోవాలి. నేను నెక్లో అయితే ఏం కట్ చేయట్లేను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఓన్లీ మార్కింగ్ చేసుకున్నదే కటింగ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరికైనా సరే అర్థమవుతుందండి, చాలా ఈజీ. కాకపోతే మనకు చెస్ట్ లూజు హైట్ ఇది ఒక్కటి తెలుసుంటే చాలు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఎట్లున్న పీస్ని అదే విధంగా వేసుకొని యాస్టీజ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా హార్మోల్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ బ్లౌజ్ పీస్ అనేది తీసేయాలి. బ్యాక్ హుక్స్ కాబట్టి మనము ఇప్పుడు ఇటు సైడ్ ఇంకో లైన్ గీసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ హుక్స్ కాజా పట్టి కోసం పెట్టుకోవాలి. ఆ లైన్ వచ్చేసి నెక్ 4 ఇంచెస్ అండి. ఆ హాఫ్తో కలుపుకుంటే మాత్రం 4.5 ఇంచెస్. ఒకసారి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నా, కరెక్టే ఉందండి. ఇప్పుడు బ్యాక్ మనకు నెక్ డీప్ ఎంత ఉండాలో పెట్టుకుంటున్నానండి మార్కింగు. సో ఈ విధంగా చూసుకోవాలి, ఒకసారి మార్కింగ్ చేసినాక కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, పొడవుల విడ్త్ 4 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. కింద మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఆ మార్కింగ్కి ఒక లైన్ అయితే ఈ విధంగా బాక్స్ టైప్ అయితే గీసుకోవాలి. బోట్ నెక్ పెట్టేసి మధ్యలో మనకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోవాలి, గ్యాప్ ఇచ్చేసి నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం మోడల్గా ఉండడానికి బ్లౌజ్ కటింగ్ అయితే ఈ విధంగా డిజైన్ పెట్టాను. ఇప్పుడు యాస్టీజ్ కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, కొత్త వారికి ఎవరికైనా కూడా ఇది ఉత్తిగానే అర్థమవుతుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్ షేప్ ఈ విధంగా కట్ చేసుకొని ఆ మిగిలిన బార్డర్ మనకి ఉక్స్ కాజా పట్టికి వస్తుందండి, నడుము బెల్ట్ కూడా వస్తుంది. సో నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి మోడల్ ఇది. బ్యాక్ హుక్స్ అయితే నెక్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో ఫ్రంట్ నెక్ చూడండి, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి హార్మోల్ దగ్గర చిన్న పీస్ అయితే కట్ చేసుకోవాలి. కింద షేప్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే చూడండి, చెయ్యి అనేది మనం డ్రా చేసుకోవడమే కాదు, చెయ్యి కూడా అదే విధంగా షేప్ అనేది తిరగాలండి. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. సో స్టిచ్చింగ్ చేసినాక మనకి ఈ విధంగా వస్తుంది నెక్ అనేది. పైపింగ్ వేసుకోవాలి. సో లోడింగ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇది వచ్చేసి మనకు చేతికి యూజ్ అవుతుంది. మిగిలిన పీసు చేతి యొక్క పొడవు ఎంత పెట్టుకోవాలో చూడండి. ఇప్పుడు 10.5 పెడుతున్నానండి. 10.5 అంటే మనకు 9.5 వస్తుంది బ్లౌజ్ యొక్క పొడవు ఒరిజినల్ది. చేతి లూజు ఇప్పుడు హార్మోల్ లూజ్ కూడా పెట్టేసుకుందాము. ఇది చేతి లూజ్ అండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసానండి. ఇప్పుడు కర్వ్ తీసుకోవాలి. 9 ఇంచెస్ దగ్గర మనకు మార్కింగ్ చేసుకున్నాము. చేతి లూజు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో
మనమైతే ఫ్రంట్ పార్ట్ యొక్క లోతు అయితే తీసుకోవాలండి. స్టార్టింగ్ 1 ఇంచెస్ పెట్టుకొని సంక లూజ్కి ఈ 1 ఇంచ్కి మధ్యలో 1 ఇంచ్ కర్వ్ అయితే తీసుకోవాలి. ఆ కర్వ్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇది తీసుకోవడం వల్ల ఈ కర్వ్ ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు. సో ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం లైనింగ్కి ఏదైతే కట్ చేసుకున్నామో ఆ పీస్లు వేసేసుకొని ఒరిజినల్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి. అంతేనండి. ఫస్ట్ అయితే మనం స్లీవ్స్ అయితే తీసేయాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి చూసుకొని. నాకు ఇక్కడ చూడండి అక్కడక్కడ పీస్ తక్కువ పడుతుంది ఒరిజినల్ పీస్. ఆ కుట్టుకునే దగ్గర స్టార్టింగ్ మనము నెక్ ఉంది కదా బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర చూడండి నాకు పీస్ ఎంత తక్కువ పడుతుందో. అక్కడ జాయింటింగ్ అయితే వస్తుంది. ఒరిజినల్ పీస్ అయితే జాయిన్ చేసుకొని ఈ లైనింగ్ అనేది నేను కుట్టేసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ అయినా కూడా. సెట్ చేసుకుంటున్నానండి. ఎక్కడైతే మనకు సెట్ అవుతుంది అతుకు పడకుండా సెట్ చేసుకుంటున్నా. కానీ పడేటట్టే ఉన్నది అక్కడ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ సైడు. సో ఈ విధంగా టోటల్గా అన్ని పీస్లు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మొత్తం ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. నేనైతే కొన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను, అవి చూపిస్తానండి ఇప్పుడు. సో ఇది అయితే మిషన్ ఎంబ్రాయిడరీ అండి. నేనైతే ఇది నాదేనండి బ్లౌజు. కొనేటప్పుడు అయితే చాలా బాగుంది, నిండుగా వర్క్ వస్తుందేమో అనుకున్నా కానీ నిండుగా రాలేదండి. కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. కానీ పర్లేదండి, చూడడానికైతే చాలా లుకింగ్ ఉంది. కుట్టుకున్న తర్వాత వేసుకున్నానండి కానీ లుకింగ్ అయితే చాలా బాగుంది. సో నాకు ఫిట్టింగ్ కూడా బాగా కుదిరింది. హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా పెట్టాను. నెక్ అయితే మంచిగా డీపే వచ్చిందండి. బ్లాక్ బ్లౌజ్. సో సిల్వర్ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. మొత్తం వర్క్ వచ్చేసి రియల్ మిర్రర్ కాదండి, అది మిర్రర్ వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్ వచ్చింది. సో ఫ్రంట్ వచ్చేసి మాత్రం నేను ప్రిన్స్ కట్లో ఒక మెథడ్ చెప్పాను కదా, సో ఇప్పుడు కట్ చేసిన బ్లౌజ్ మెథడ్ పెట్టాను. కాకపోతే ఇది ఫ్రంట్ హుక్స్ పెట్టానండి. నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు పికాక్స్ వచ్చినాయి కాబట్టి బ్యాక్ అయితే పెట్టలేదు. వేసుకొని చూసిన తర్వాతనే ఈ వీడియో మళ్ళీ పోస్ట్ అయితే చేస్తున్నానండి. నేను ఆల్రెడీ అది వేసుకున్నాను బ్లౌజు, అంటే స్టిచ్చింగ్ చేసి ఇట్లా పెట్టేసుకొని చూసుకున్నానండి. బాగుంది, నెక్ బ్యాక్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి. సో ఇలాంటిదే ఇంకో బ్లౌజ్ కూడా ఉందండి, అది కూడా నేను చూపిస్తాను. అయితే ఈ బ్లౌజ్ కంప్లీట్ అయింది కదా, సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి. మస్తు అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాలోనైతే ఫుల్ ఉందండి. ఈ బ్లౌజ్ అయితే నేను ఇంకో వేరే కస్టమర్ ఇద్దరం ఆర్డర్ పెట్టుకున్నాము. సో వేరే కస్టమర్కి నచ్చి నా బ్లౌజ్ కూడా తనే తీసేసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నారు. సో నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి. చాలా బాగుందండి. చూడండి, ఈ యొక్క బ్లౌజ్ యొక్క కటింగ్ మెథడ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నాకైతే బాగా నచ్చిందండి. మల్టీపర్పస్ బ్లౌజు అన్ని శారీస్ మీదకి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్లో మల్టీపర్పస్ కట్ వర్క్ టైప్ వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ షేప్ బెల్ట్ అయితే పెట్టాను. హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా కట్ వర్క్లో వచ్చి లేయర్స్ అయితే ఉంటుంది. లోపల అయితే సాదా కటింగే ఉంటుంది. ఒక్కొక్క పీస్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకోవాలి. బెల్ట్ కూడా వచ్చిందండి మనకి, హిప్ బెల్ట్ నేను ఈ విధంగా టోటల్గా లోడింగ్ అయితే చేసుకొని సైడ్కి ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే పెట్టాను. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి 700-750 చేంజ్ అయితే పడ్డదండి. కానీ ఈ బ్లౌజ్ అయితే ఏ శారీ మీదకైనా మస్తు అంటే మస్తు లుకింగ్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే. మనకు పీసు వచ్చిన దానికి ఇది స్టిచ్చింగ్ చేసిన దానికి చాలా డిఫరెంట్ అయితే ఉందండి. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఈ వీడియో అయితే కటింగ్ అయితే పెడతానండి, స్టిచ్చింగ్ కూడా పెడతాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి.
బ్లాక్ బ్లౌజ్ చూపించాను కదా, అందులోనే ఇది పింక్ బ్లౌజ్ వేరే కస్టమర్ది. సో ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా నేను కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే. ఈ విధంగా మంచిగా వచ్చిందండి. నెక్ అయితే డీప్ వచ్చేసింది, పికాక్స్ వచ్చినాయి. కాకపోతే అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తే బాగుండండి, కానీ ఫ్లవర్స్ అనేది ఎక్కువ రాలేదు. మొత్తం ఈ ఒక లైన్ అన్నట్టు ఇట్లా ఫ్లవర్స్ అయితే రౌండ్ రౌండ్ డ్రాప్స్ టైప్ అయితే మిర్రర్స్ వర్క్తోనైతే వచ్చింది. కానీ బాగుందండి బ్లౌజ్ అయితే, చూడ్డానికైతే లుకింగ్ ఉంది. ఈ బ్లౌజ్ మనకి బ్లూ, గోల్డ్, సిల్వర్ మిర్రర్స్ తోడైతే కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ జరీ వర్క్తోనైతే థ్రెడ్ వర్క్తోనైతే వచ్చింది. ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఏ శారీ మీదకైనా బాగుంటుంది. సో బ్లాక్ది కూడా ఏ శారీ మీదకైనా చాలా బాగుంటుందండి. సో ఆ బ్లాక్ బ్లౌజ్ అయితే నాకు నచ్చి నేను ఇష్టంగా తీసుకున్నాను. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది, ఫ్రంట్ నెక్ ఏమో ఆ విధంగా వచ్చిందండి. నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి వర్క్ అయితే. దీనికి కూడా రియల్ మిర్రర్స్ కాదండి, ప్లాస్టిక్ మిర్రరే పెట్టారు. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం దీని యొక్క కటింగ్ ప్రాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి, ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో. కుట్టే బ్లౌజులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఫుల్ బ్లౌజులు అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. గిరాకీ అయితే ఫుల్గా ఉంది. సో అందుకనేసి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేనండి. ఒకవేళ మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.